వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. యోగా సాధన ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయని జిల్లా కలెక్టర్ పి రాజబాబు చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా చేస్తున్న యోగా సాధనలో భాగంగా సోమవారం ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న రోడ్డులో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందుకోసం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ స్వయంగా నడుచుకుంటూ వచ్చారు. యోగాసనాలు వేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల్లో స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఇందులో భాగంగా ప్రజలందరూ యోగా సాధన చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లాలోను గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 15 రోజుల పాటు ఇలాంటి సాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగా భారతదేశంలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన కళ అని చెప్పారు. ఆరోగ్యకరంగా సాత్వికంగా ఉండేందుకు యోగా చక్కని మార్గమని అన్నారు. దీనిని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ మాధురి, జెడ్పీ సిఇఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, మెప్మా పిడి విజయలక్ష్మి, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్య, ఆయుష్ విభాగ సీనియర్ వైద్యులు భ్రమరాంబ, భీమ్నాథ్, డిఎస్డిఓ రాజరాజేశ్వరి, ఇతర అధికారులు, పతాంజలి యోగా సంస్థ గురువులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కాగా 45 నిమిషాల పాటు చేసే కామన్ యోగా ప్రోటోకాల్ ను తెలిపే పోస్టర్ ను మీకోసం కార్యక్రమం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పన కుమారి, ఇతర అధికారులు ఆవిష్కరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ యోగాని నిర్వహించుకుంటున్నాము. మనందరికీ తెలుసు, యోగా క్రియ అనేది కేవలం భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరుగుతున్నటువంటి కళ ఇది. దాన్ని ఈ క్రియలన్నీ కూడా మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి అన్నిటికీ కూడా ఉపయోగపడేటువంటి క్రియ ఇది. మన భారతదేశంలో పుట్టి మనము దీన్ని ఆచరించవలసినటువంటి అవసరం ఉంది. అది గుర్తించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. దానిలో భాగంగా మన రాష్ట్రంలో కూడా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దానికి ముందు సుమారు 15 రోజుల నుంచి కూడా అందరినీ కూడా పబ్లిక్ని అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి, సో ఫ్యూచర్ జనరేషన్స్ అదేవిధంగా ప్రజెంట్ జనరేషన్స్ అందరిని కూడా కలిపి ఈ యొక్క యోగాని అందరూ కూడా అనుసరించేలాగా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయమని చెప్పేసి చెప్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఒంగోలు టౌన్లో జరుపుకుంటున్నాము. ఆఫీసర్సు అట్ ద సేమ్ టైం ఈ పుర ప్రజలందరూ కూడా దీన్ని పార్టిసిపేట్ చేశారు. సో వయసుతో నిమిత్తం లేకపోకుండా 80 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు, అదేవిధంగా 10-15 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, పిల్లలందరితో కలిపి ఈ యోగా అనేది జరుగుతుంది. సో ఈరోజు మనం చూసాము యోగా కార్యక్రమంలో పెద్దవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. గౌరవ డాక్టర్ గారు ఇక్కడ సుమారు 85 సంవత్సరాల వయసు ఉండి కూడా వారు ఎన్నో ఆసనాలు చేయడం జరిగింది. సో చాలామంది ఒక 70 సంవత్సరాలు లేదంటే 60 సంవత్సరాలు 65కే వాళ్ళ కాళ్ళు సహకరించగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు యోగా చేయడం వల్ల 85 సంవత్సరాల వరకు ఫిట్గా కూడా అన్ని ఆసనాలు వేయడం కూడా మనం ఇప్పుడు చూసాము. సో ఇదే మనకి ఇండికేషన్. మన ఈ యొక్క యోగాని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వీళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి, సాత్వికంగా ఉండడానికి, సో ఉండడానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి దీన్ని మనందరం కూడా అనుసరించవలసినటువంటి అవసరం ఉంది. ఈ 15 రోజులు జరిగేటువంటి యోగా కార్యక్రమంలో ఈ జిల్లా వ్యాప్తంగా అందరూ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.